వెల్కమ్ టు యూఐటీవీ. ఆస్ట్రేలియా పెద్ద దేశమే అయినప్పటికీ ఇక్కడ జాతీయ అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తెల్ల జాతీయ జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 85% మంది జనాభా తెల్ల జాతీయులే నివసిస్తుంటారు. సహజ వనరులు, రేర్ ఎర్త్ మిర్రర్స్ ఎక్కువగా లభిస్తుంటాయి. దీంతో ఆస్ట్రేలియా తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందింది. ఇక సహజ వనరులు పుష్కలంగా లభిస్తుండటంతో పారిశ్రామిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ జనాభా కూడా తక్కువగా ఉంటారు. ఈ దేశ వైశాల్యం దాదాపుగా 77 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన దేశం 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఆస్ట్రేలియా భారత్ వైశాల్యం కంటే 2.5 రెట్లు పెద్దదిగా ఉంటుంది. కానీ ఈ ఆస్ట్రేలియాలో జనాభా మాత్రం కేవలం 2,60,00,000 మాత్రమే. ఇందులో 2 కోట్ల మంది తెల్ల జాతీయులు ఉంటారు. వేగంగా దేశం అభివృద్ధి చెందుతుండడంతో ఇతర దేశాల నుంచి ప్రజలు వలస వెళ్తుంటారు. ఇందులో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ప్రతి ఏడాది మన దేశం నుంచి ఆస్ట్రేలియాకు 50,000 మంది వలస వెళ్తుంటారు. వీళ్ళు అక్కడే మాస్టర్ డిగ్రీలు చదువుకొని అక్కడే ఉద్యోగాలు సంపాదించి అక్కడే సెటిల్ అవుతుంటారు. మన వాళ్ళు ఆ దేశ చట్టాల ప్రకారం చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయుల సంఖ్య దాదాపు 9 లక్షలకు చేరింది. అంటే మొత్తం ఆస్ట్రేలియా జనాభాలో 30% కన్నా అధికంగా మన భారత్ జనాభా ఉంది. సహజంగా మన ఇండియన్స్ ఏ దేశంలో అయినా సెటిల్ అవ్వాలనుకుంటే ముందుకు మంచిగా చదువుకొని ఆ తర్వాత మంచి ఉద్యోగంలో చేరి అప్పుడు వాళ్లకు అన్నీ సరిగ్గా ఉన్నాయని అనిపిస్తే అక్కడ సెటిల్ అవుతారు. దీంతో ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇండియన్స్కే వస్తున్నాయి. అదే ఇప్పుడు ఆ దేశంలో ఉంటున్న కొంతమందికి నచ్చడం లేదు. ఉద్యోగాలన్నీ మన వాళ్లే లాక్కుంటున్నారని, స్థానిక ప్రజలకు ఉద్యోగాలే లేకుండా చేస్తున్నారని చెప్పి కొంతమంది ఆస్ట్రేలియాకు చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో పార్టీలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీనే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఒక సెనేటర్ మహిళ భారతీయులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె పేరు జెసింతా నింపి జిల్లా. ఇండియన్స్ ఆస్ట్రేలియాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ అక్రమంగా ఉద్యోగాలను సంపాదిస్తున్నారని, ఇక్కడే ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారని, అందుమూలంగానే స్థానిక ప్రజలకు ఉద్యోగాలు దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మన వాళ్లను అవమానించే విధంగా మాట్లాడింది. దీంతో ఆ దేశంలోని మన భారతీయ సంఘాలు గట్టి కౌంటర్ ఇచ్చాయి. తాము సక్రమంగా వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటున్నామని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా ప్రధాని సెనేటర్ మాట్లాడింది. ముమ్మాటికి తప్పే అని, ఆమె ఖచ్చితంగా భారతీయులకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక సెనేటర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇకపై ఇండియన్స్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పింది. మన భారతీయులకు ఇతర దేశాల్లో ఎంత గౌరవం ఉంది, వారు మన దేశం పేరును పెంచడంలో ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.